గురించి మనం ధ్యానం చేద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చి పూర్ణాన్ని లీడ్ చేసి స్కూల్ జరిపించిన తమ్ముడు వేణుబాబు కూడా హృదయపూర్వకమైన వందనాలు. నాతో సహచరుడిగా వచ్చి కీర్తన జరిపించిన తమ్ముడికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా ఆరాధన నడిపించిన తమ్ముడు చంటికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ చక్కగా నాతో పాటు కోరికలకు పాడి ప్రభుని కనపరిచిన మీ హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, మనకి మందిరం పనులు ప్రారంభమైంది. చక్కగా మీరందరూ కూడా మీ వంతు మీరు పరిచర్య కానీ సహాయం కానీ సహచర్య కానీ చేయమని కోరుతున్నాను. ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయండి. పనులు ప్రారంభమైంది. తమ్ముడు కూడా చక్కగా కరెంటు పని ఒక తమ్ముడు చేయించాడు. సౌండ్ సిస్టమ్ అందరు కలిసి తీసుకొచ్చారు. ఇక నేను వాళ్ళని అడగాల్సింది లేదు, అయినా కానీ వాళ్ళే మరలా ముందుండి ఆ కార్యక్రమాన్ని చక్కగా చేపట్టి వారు సెలవుల్లో ఉన్నారు. చక్కగా దేవుడి పని మందిరానికి పూనుకున్నారు. హల్లెలూయా. కాబట్టి సన్నగా మనం కూడా వారికి ఏదైనా సహకరిస్తే వారు దేవుడి పని చక్కగా చేస్తారు. మంచి వాల్యుబుల్ టాలెంటెడ్ పర్సన్స్ అందరూ, ఎడ్యుకేషన్ అండ్ యూత్, యంగ్, డైనమిక్ యవనస్తులు, ప్రభుని తెలుసుకున్నవారు అండ్ చదువుకున్నవారు, అన్నింటిలో కూడా వర్క్ నైపుణ్యత కలిగిన వారు. అట్లాంటి వాళ్ళ ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని ఎంతగానో శుద్ధిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి వచ్చినప్పుడు మనకైతే ఫస్ట్ లో అక్కడ వచ్చిన లైట్ ఉండేది, అదొకటే. ఇప్పుడైతే మనకి చక్కగా ఫ్యాన్లు, లైట్లు అంతా ఏర్పాటు అయిపోయింది. ఆ తర్వాత మనకి మందిరం మెట్లు ఎక్కి దిగటానికి ఇబ్బందిగా ఉందని వారే నిన్న చంటి వచ్చి చక్కగా అదేమో ఐరన్ ఇప్పించాడు. ఆ చంటి ఏమో సిమెంట్ కట్టలు తీసుకొచ్చేసాడు. అన్ని చక్కగా ఇప్పుడు ఇంకా కొంతమంది రాబోతున్నారు. మరి ఈరోజు ప్రారంభిస్తారు, ఎప్పుడు చేస్తారో వాళ్ళ ఇష్టం. హల్లెలూయా. వాళ్ళకి వదిలేశారు. ఒక తమ్ముడే విజయవాడ వెళ్ళాలి, ఒక తమ్ముడే పేటలో ఉన్నారంటే వాళ్ళు ఎప్పటికైనా చేసేస్తారు. అది హాలిడేసే కాబట్టి కొంచెం మనం వారికి సహకరిస్తే, వారిని మనం ప్రోత్సహిస్తే వారు చక్కగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది. ఆ దేవుని వాక్యంలో వెళ్దాం. చూడాలి ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు మన ధ్యానమశులుగా 131 కీర్తన 131 కీర్తన 7వ వాక్య ఉచ్చారణం. 131 కీర్తన 7వ చరణాన్ని మనం చదువుకుందాం. చదువునా కరెక్ట్గా తీసాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సరిపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ తరల వంచి చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖన భాగం మీది, స్థలం మీది, మేము మీ వారి ఈ మానవ స్వరాన్ని మరుగుపరిచి ఈ దైవీకమైన స్వరముతో మాతో కూడి ఉన్న ఎల్లరితో సూటిగా తేటగా మాట్లాడి మా ప్రాణాత్మ దేహాలను తెప్పరిచి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. ఈ చదవబడిన కీర్తన భాగంలో ఉన్న మాట ఏంటంటే, ఈ 137వ కీర్తన 7వ వచనంలో ఉన్న మాట. అక్కడ 2 వచనాలు మనం చదువుకున్నాం. ఒక వచనం చదువుకున్నాం. ఆ ఒక వచనంలో ఉన్న ప్రసంగాంశాలు దాదాపుగా 17 ప్రసంగాంశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 17 ఉన్నాయి. అందులో నుంచి ఈ పూట ఒక్క మాట మరొకసారి చదువుతారా? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు దగ్గర దొరికేవి ఏమిటి? ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? యాత్ర కీర్తన ఇది. 130వ కీర్తన అంటే యాత్ర కీర్తన.
ఈ కీర్తనలో నుంచి ఆత్మీయ సందేశం ప్రియులారా, ఈ పూటన మీకు వాక్యపు విందులో నుంచి కొన్ని మాటలు చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యాత్ర కీర్తనలో 130వ కీర్తన 7వ వచన భాగంలో 17 వాక్యాంశాలు, వాక్య పఠన భాగాలు ఉన్న దాంట్లో నుంచి ఈ రోజు మన ప్రసంగ అంశము కొరకు ఒక్క అంశాన్ని తీసుకుందాము. అంశము పేరు చెబుతున్నాను, రాసుకోండి. ఈ రోజు మన అంశము ఏమిటంటే కృప. ఏంటి చెప్పండి? కృప. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గర దొరికే ఈవులలో, దొరికే ఆశీర్వాదాలలో, దొరికే మేలులలో, దొరికే ఆరోగ్యములో, దొరికే మనశ్శాంతిలో, దొరికే అన్ని విషయాలలో కృప ఒక్కటి. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడి దగ్గర దొరికేది మనకు అనేకమైన ఉన్నవి, అయితే వాటన్నింటిలో శ్రేష్టమైనది ఆశీర్వాదము కాదు, మేలు కాదు. ఇంకా నువ్వు అనుకుంటున్నట్టుగా డబ్బు పెరగటం, అభివృద్ధి చెందటము కాదు. కృప దొరుకును. ఏం దొరుకుతుందట? కృప. ఎవరి దగ్గర? ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు, బలం మీద ఆశ పెట్టుకోవద్దు, డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు, బంధు వర్గాల మీద ఆశ పెట్టుకోవద్దు. ఇశ్రాయేలు వినుము, నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది ఎక్కడో తెలుసా? నీ ఆశ కలిగి ఉండాల్సింది ఏంటిదో తెలుసా? యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదిగో ఆకాశములోండి చూస్తున్న దేవుడు, అదిగో తల్లి గర్భంలోని రూపించిన వాడు, అదిగో నువ్వు పిండములై ఉండగా నిన్ను చూసిన దేవుడు, ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఆశ పెట్టుకోవటం వల్ల నీకేం దొరుకుతుంది? మనకి చాలా ఆశలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలని, పిల్లలకు పెళ్లి చేయాలని, మంచిగా వండుకొని తినాలని, ఎన్నో రకరకాల ఆశలు ఉంటాయి కదా. కానీ దేవుని వాక్యం అంటుంది, ఇశ్రాయేలు నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీదనో తెలుసా? యెహోవా మీదనే మీరు ఆశ పెట్టుకోండి. ఎందుకు ఆశ పెట్టుకోవాలి? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనక, ఆశ కలిగిన వారందరినీ దేవుడు తెప్పరిల్ల చేయగలిగిన వాడు గనక, ఆశలన్నిటినీ కూడా దేవుడు సఫలీకృతం చేయగలిగిన వాడు కనుక ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఎవరో తెలుసా? ఆయన ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మీద మీరు ఆశ పెట్టుకోండి. దాంట్లో నుంచి ఈ రోజు మనం చదువుకున్న ఒక్క అంశం, 17 అంశాలు ఉన్నాయని చెప్పా కదా, అందులో ఒక్క అంశము కృప. ఏంటిదట? కృప. దేవుడి దగ్గర నీకు అనేకమైన దొరుకుతాయి. సమాధానం దొరికింది, క్షమాపణ దొరికింది, నీకు విమోచన దొరికింది, అన్ని కూడా దేవుడి దగ్గర దొరుకుతాయి. అందుకే అంటాడు, యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని మీరు వెతకండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? యెహోవా యొద్ద ఏమి దొరుకుతుందట? కృప దొరుకుతుందట. బైబుల్లో దొరికే చాలా ఉన్నాయి. బైబుల్లో దేవుడు అన్ని అనుభూతులు రాయించాడు. బైబుల్లో చెడ్డవి రాయించాడు, మంచివి రాయించాడు. బైబుల్లో ఆత్మ ఉంది, దురాత్మ ఉంది. మనుషులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. బైబుల్లో అనేకమైన రాయబడ్డాయి. అయితే యెహోవా యొద్ద మనకి ఏమి దొరుకుతుందో తెలుసా? కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? కృప దొరుకుతుంది. ఆ కృపను గురించి 4 మాటలు ఇంపార్టెంట్. ఎన్ని మాటలు? 4. ఒక్కొక్క మాట చెప్పి నేను వివరించిన కానీ పాయింట్లు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఫస్ట్ పాయింట్, దేవుడి దగ్గర మనకు కృప దొరుకుతుంది. అసలు ఆ కృపలో ఏముంది? కృప అంటే ఏంటి? కృపను గురించి ఎందుకు అందరూ అంత బాగా చెప్తున్నారు? కృపను గురించి ఒక భక్తుడు జీవితం అంతం పాడాడు. కీర్తన 150 కీర్తనలో కూడా దేవుడు కృప 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 అని రాయబడి ఉంది. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడి మీద ఆశ పెట్టుకోండి, ఆయన దగ్గర మీకు కృప దొరుకుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి, అందరూ అక్కడికి వెళ్తున్నారు. హల్లెలూయా. అక్కడెక్కడో స్థలాలు పంచుతున్నారట, స్థలాలు దొరుకుతున్నాయంట, అందరూ అక్కడికి వెళ్తున్నారు. అయితే నేను పిలుస్తున్నాను, బైబుల్లో దేవుడి కృప దొరుకుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మందిరంలో కృప దొరుకుతుంది. అది వెతకాలి. ఏ వెతకాలి? కృప దొరుకుతుంది.
గట్టిగా స్తోత్రం చెప్పండి. రండి, ఒక 4 పాయింట్లు ఇస్తాను. కృప అంటే ఏంటో చక్కగా మనం ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం. కృప మనకి ఏ విధంగా ఆత్మీయ సందేశాన్ని ఇవ్వబోతుందో మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1, 89వ కీర్తన 28వ వాక్యం. 89:28 కీర్తన గ్రంథం 89వ కీర్తన 28వ వచనం చదువునాను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసి అతను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఈ జీవితంలో నీకు ఏది తోడు ఉన్నా లేకపోయినా నీతో తోడుగా వచ్చేది ఎవరో తెలుసా? నీకు తోడుగా ఉండేది ఏదో తెలుసా? నిన్ను వెనువెంటనే ఉండి బలపరిచేది ఏంటో తెలుసా? నీకు అన్ని విషయాలు నీకు తన జీవాన్ని పంచేది ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు వాక్యం సెలవిస్తుంది, నా కృప అతనికి తోడుగా ఉండ చేతును. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి కృప నీకు తోడై ఉంటుంది. నువ్వు నిజమైన ప్రార్థన పరురాలు అయితే, నువ్వు నిజమైన భక్తి పరురాలు అయితే, నిజమైన భక్తుడు అయితే, యేసు ప్రభువును నమ్మితే, ఆయన మందిరంలోనికి వస్తే, ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటే, ఆయన్ని కలగజేసే కృప ఏంటో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన కృప ఎలా ఉంటుందంటే, బైబిల్లో 4 రకాల తోడులు. ఎన్ని తోడులు? 4 రకాలు. 1, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. రెండోది ఏంటిది? ఇదిగో దారిన పోతున్న స్నేహితుడు నీకు తోడగుడు. మూడోది ఏంటిది? నిన్ను కట్టుకున్న భార్య నీకు తోడై ఉండదు. 4వది ఏంటో తెలుసా? నీ బిడ్డలు నీకు తోడై ఉంటారో ఉంటో తెలియదు, కానీ దేవుని కృప మాత్రము నేను నా కృప అతనికి తోడుండ చేసి. హల్లెలూయా. నువ్వు ఎటువంటి బాధల్లో ఉన్నా, నువ్వు దేవుడు వాక్యాన్ని చక్కగా నీ జీవితంలో అనుభవించుకున్నట్టు ఆయన కృప అంటే నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఒకవేళ నువ్వు శ్రమలో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉండొచ్చు, లేదా నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు కష్టాలు ఉండొచ్చు, లేదా నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ విఫలమైపోవచ్చు, లేదా ఓటమిగా పాలైపోవచ్చు నువ్వు, లేదా నువ్వు పని చేస్తున్న దగ్గర నీ కుటుంబంలో ఇతరుల పక్షాన నీకు ఓటమి సరి చూడవచ్చు, లేదా ఒంటరితనం అనే ఒక ఫీలింగ్ నేను వెంటాడవచ్చు. అయితే దేవుడు వాక్యం ఉంటుంది ఏంటో తెలుసా? నా కృప అతనికి తోడు ఉండ చేస్తుంది. అంటే దేవుడి కృప యెహోవా మీద వాస పెట్టుకుంటే, దేవుడిని నువ్వు నమ్మితే ఆయన కృపలో మొట్టమొదటి పాయింట్ ఉంటుంది తెలుసా? ఆయన కృప మనకి ఏం చేస్తుందంటే ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఒక బిడ్డ అంట, ఒక తండ్రి మన బిడ్డకి ధైర్యాన్ని నేర్పించాలనుకున్నాడు. చాలా పిరికివాడైపోయాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాడు, పనికి వెళ్ళలేకపోతున్నాడు, ఎత్తైన స్థలం ఎక్కలేకపోతున్నాడు, దిగలేకపోతున్నాడు, సైకిల్ నేర్చుకోమంటే సైకిల్ కూడా నేర్చుకోలేకపోతున్నాడు. అంత పిరికివాడిగా అయిపోయాడు. ఆ తండ్రి అతనికి ధైర్యాన్ని నేర్పించాలనుకున్నాడు. అరే, దేవుడి కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుందా అంటే, ఎట్లా డాడీ? నేను ఎట్లా తెలుసుకోవాలి? అది నాకు అర్థం కావట్లేదు డాడీ. దేవుడు నాకు ఎట్లా తోడుగా ఉంటాడు డాడీ? నాకు భయం వేస్తుంది డాడీ. స్కూల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది డాడీ. బస్సులో వెళ్ళాలంటే భయం వేస్తుంది డాడీ. అంటే ఇన్ని ఆలోచనలతో అబ్బాయి అన్నిటిలో ఓటమి పాడైపోతున్నాడు. 10 సంవత్సరాలు, 11, 12 సంవత్సరాల వయసు వచ్చేసింది. అప్పుడు ఇట్లా కాదు, ఎట్లయితే రేపు నువ్వు ప్రయోజకుడు కాలేవు నాన్న, ఎట్లయితే రేపు లోకాన్ని జయించలేవు. లోకంలో అపాయం ఉంది, లోకంలో శ్రమ ఉంది, లోకంలో గర్జించే సింహం వలె సాతాను పెరుగుతున్నాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి నువ్వు ఇంత పిరికివాడిగా ఉంటే కుదరదు. నువ్వు ధైర్యవంతుడిగా ఉండాలి, భక్తి చేయాలి, ప్రార్థనాపరుడిగా ఉండాలి. నా వల్ల కావటం లేదు నాన్న, ఏడుస్తున్నా. అయితే ఒకరోజు ఆ తండ్రి ఆ బాబుకి భయం పోగొట్టాలి, దేవుడి కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాలనుకున్నాను. ఏం చేస్తుంటాడు? బహుశా బాబుకి స్నానం చేయమంటాడు. బాబుకి స్నానం చేశాడు. ఆ అమ్మాయికి చెప్పాడు భార్యకి, అమ్మాయి నేను అబ్బాయిని తీసుకొని వెళ్తున్నాను, ఇంటికి తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వస్తాను. సాయంత్రం స్కూల్ నుంచి వెళ్తాను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి మీరు? వీడు భయం వల్ల, వీడు భయం పోవాలి, తిరిగి ఇంటికి వస్తే ధైర్యవంతుడు, ఏదో మృగం తింటే పిరికి వాడికి కంటే అండ్ అట్లాంటి పనులు చేయమాక నేనే వీడు డాడీ అడవిలోకి వద్దు డాడీ, తీసుకు అడవిలో పెట్టేస్తాను,
నైట్ అంతా అడిగిలో ఉంటారు. అప్పుడు నీకు ధైర్యం ఏంటో తెలుస్తుంది. చీకటి, గంభీరత, ఆ మౌనము, ఆ పిట్ట కోతలు, ఆ మెట్ట అరుపులు, ఆ చీకటి, అమావాస్యలో ఉన్న చీకటి, ఆ జంతువులు, అలికిన సభ్యుడు, పాములు, పురుగులు, అన్ని చూసుకుంటూ ఉండాలి. దాన్ని జయించుకొని రావాలి అడవిని. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఇంతే ఫైనల్ డిసిషన్ అన్నాడు. వాళ్ళ భార్య ఏడుస్తుంది. బాగా పెట్టేసాడు. స్నానం చేసుకోవడం రెడీ చేసుకొని అలాగే చెప్పులు లేకుండా అడవిలో నడిపించుకుంటా ఒక మడదూరం 9 నడి అడవిలోకి చేరుకున్నాడు. చేరుకొని ఒక 4 అడవి మంచి అడవి మధ్యలోకి వచ్చింది. మొద్దులా తీసి కూర్చోబెట్టాడు. జేబులో నుంచి కర్చీఫ్ తీసాడు. కర్చీఫ్ తీసి కళ్ళకి కట్టేసేసి ఏమైనా కనపడుతుందా కడి ఈ అడవిలో చీకట్లు ఏం కనపడతాడు. ఈ చీకట్లో మళ్ళీ నా కళ్ళు కట్టేశాడు. ఏంటి డాడీ? కళ్ళు కట్టేసి కచ్చితో కట్టేసి చేతుల్లోనే వెనక కట్టేసి కూర్చోండి. ఇక్కడే కూర్చోండి. చెవులతో ఆలకించు. అనేకమైన శబ్దాలు వినపడతాయి. చెప్తూ అడిగిన చుట్టూ జరుగుతుంది. పొద్దున్నే చీకట్లో పోయి సూర్యుడు పడుతున్నప్పుడు నీ శరీరం మీద కొంచెం ప్రాంతంగా ఉంటుంది. అప్పుడు నువ్వు బతుకున్నట్టు. అప్పుడు ఇది ఒక పక్కన పెడతా, దాన్ని లాక్కుంటే నీ కట్లు వచ్చేస్తాను. అప్పుడు దాకా నువ్వు తీయొద్దు. నేను చెప్పి అక్కడ పెట్టేసేసి దాన్ని చెప్పేసి ఈ చీకటిని జయించాలి, ఈ అరణ్యాన్ని జయించాలి, అడవిని జయించాలి. అప్పుడు నీలో ఉన్న భయాన్ని జయిస్తావు. దేవుడు కృప నీకు తోడుగా ఉంటుందంటే నువ్వు నమ్మట్లేదుగా, ఇది చేయాలి నువ్వు అన్నాడు. సరే నేను పిల్లారా అడవిలో కూర్చోబెట్టేసాడు. గంటలు కట్టాడు. వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోయాడు. చివరాఖరికి తెల్లారు. ఆ బాబుకి ఇంకా టెన్షన్ ఎక్కువ కొట్టుకుంటుంది. పొద్దు మీద కూర్చొని ముద్దు కదులుతున్నట్టు జంతువుల శబ్దాలు, పిట్ట కోతలు అన్నీ ఏదో పక్క నుంచి సర్వరంలో పాగుతున్నట్టు శబ్దాలు అవన్నీ ఉండి ఆ మొద్దు మీద కూర్చొని అట్లా ఇట్లా చాలా కంగారు పడిపోతున్నాడు. నైట్ ఒక్కడే తెల్లారి పొద్దున్నే సూర్యోదయం వచ్చి బెడ్ మీద ఎలా పడుతున్నా తెల్లారింది. నేను బతికే ఉన్నాను, తెల్లారింది, నేను బతికే ఉన్నాను, టెన్షన్ పడతా ఉన్నాడు. టక్క మళ్ళీ వాళ్ళని ఓట తీసుకుని ఖర్చు పెట్టి లాగంగానే వాళ్ళ నాన్న ఎదురుగా కూర్చొని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు వదిలిపెట్టుకోలేదు. నా కొడుకు నైట్ పూట జంతువులు ఏమన్నా చేస్తాయేమో, ఏమన్నా పురుగు ముట్టిద్దేమో, అడవిలో కూర్చోబెట్టానండి, నేను వెళ్ళిపోతే ఒక్కడే కూర్చోలేడని చెప్పి వాడి కనపడకుండా తండ్రి అక్కడే మరుగయ్యి బిడ్డ ఎదురుగా కూర్చొని ఇది ఎంత నిక్కచ్చిగా కూర్చుంటాడు, ఎట్లా ఉంటాడని చెప్పి ఒకవేళ భయమై గుండె అయిపోయి చచ్చిపోతాడేమో ఎమ్మటి వాడికి భరోసా ఇవ్వాలని చెప్పి వాడు ఎదురుగానే కూర్చొని ఉన్నాడు. తెల్లారి పొద్దున తిరిగానే డాడీ రాత్రి అంతా నిద్రపోకుండా పిల్లవాడి కోసమే కనిపెట్టుకుని కూర్చున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు తోడంటే ఏంటో తెలుసా? అక్కడ అంటున్నాడు, నా కృప అతనికి తోడుండా చేసేదను. నువ్వు శ్రమలో వెళ్తున్నావా, నువ్వు దుఃఖంలో వెళ్తున్నావా, అపాయంలో వెళ్తున్నావా, నువ్వు భయపడద్దు. అవమానకుండా వెళ్ళినా, ఎన్ని శోధనలు ఎన్ని రోదనలు అగ్నిలోపడి నడిచినా, జలములోపడి వెళ్ళినా దేవుడి కృప నిన్ను విడిచిపోయేది కాదు. గట్టిగా స్తోత్రం చెప్పు. మనమే ఎగస్టాలు ఎక్కువైపోయి, భక్తి ఎక్కువైపోయి, మాటలు ఎక్కువైపోయి దేవుడికి దూరం అయిపోతాం. దేవుడి కృప ఎప్పుడు కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేది కాదు. దేవుడి వాక్యంలో ఉన్నది కదా, ఏమంటున్నాడంటే నా కృప అతనికి తోడుండా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి కృప నీకు తోడుంటది కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళా అమ్మ ఆయా దేవుడి కృప ఎక్కడి నుంచి విడిచిపెట్టదు. దీని మెల్లా మీ కొరకు చేతులు చాపి అక్కడ ఎదురు చూస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటిది? దేవుడి కృపలో ఉన్న తోడుండే కృప ఏం చేస్తుంది? మనకి తోడు. నువ్వు భయపడద్దు. ఒంటరిగా ఉన్న పనికి వెళ్ళాల్సి వచ్చిన, పని చేసుకోవాల్సి వచ్చిన ధైర్యముగా ఎందుకో తెలుసా? నా దేవుడి కృప నాతోనే. నువ్వు భయపడద్దు. ఎందుకో తెలుసా? పిల్లగా రాత్రి అంతా భయపడ్డాడు. అప్పుడే అన్నాడు, డాడీ వెళ్ళిపోలేదు నువ్వు అంటే, నేను వదిలిపెట్టి అక్కడికి వెళ్తాను రా, నువ్వు నా కొడుకు రా, నీ గడువులు వదిలిపెట్టేస్తే నన్ను నేను చంపుకున్నట్టే. రాత్రి అంతా నేను ఎదురుగానే కూర్చున్నాను. నీకే అప్లై. మనకి తెలియదు దేవుడి కృప మనకు కనబడదు. మనకు ఆయన వెనువెంటనే కుడియడము ఆవరించి నడిపిస్తామంటే అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. దేవుడికి దగ్గరగా ఉంటే ఆయన కృప మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టేది
గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2, 94వ కీర్తన 18వ వాక్యం. త్వరగా 94వ కీర్తన 18వ వాక్యం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. నేను జారిపోయాను, నేను పడిపోయాను, నేను ఓడిపోయాను, నేను ఆగిపోయాను, నా జీవితం ఇంతే అని అనుకున్నప్పుడు దేవా యెహోవా నీ కృపయే నన్ను బలపరుచుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడు కృప రెండోదిగా ఏంటో తెలుసా? బలపరిచేది. ప్రార్థన చేయటం రావటం లేదా? వాక్యం చదవటం రావటం లేదా? దేవుడు పని చేయటం రావటం లేదా? వాక్యాన్ని బోధించడం రావటం లేదా? గుర్తుపెట్టు. బలహీనం అయిపోతున్నావా? దేవుడు వాక్యం చెప్తుంది, నా అడుగులు జారినని అనుకునగా యెహోవా నీ కృప నన్ను, నా జీవితం అయిపోయింది అనుకున్నానే. నా జీవితం 2016కి అవతలే నా జీవితం అయిపోయింది అనుకున్నాను. 2002వ సంవత్సరం నేను చచ్చిపోయాను అనుకున్నాను. కానీ ఈ రోజున భార్య పిల్లలు మందిరముతో దాదాపు 50 మంది విశ్వాసులతో దేవుడు నన్ను అలా పెనవేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే అంటాడు, నా అడుగులు జారినని అనుకునగా నీ కృపయే నన్ను బలపరుస్తుంది. నువ్వు భక్తిలో జారిపోతున్నావు, ప్రార్థనలో జారిపోతున్నావు, ఆత్మీయతలో జారిపోతున్నావు. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడి కృపే నిన్ను బలపరిచే. భయపడొద్దు, దేవుడి కృప నీకు తోడుగా ఉంటుంది. రెండవదిగా దేవుడి కృప మనల్ని బలపరుస్తుంది. వీళ్ళారా, యెహోవా దొరికేది ఏంటిది? కృప. ఆ కృప మనకి ఏం చేస్తుందంటే, ఒకటి తోడుగా ఉంటుంది, రెండవదిగా మనల్ని బలపరుస్తుంది. ఎప్పుడు బలహీనం అయిపోవద్దు. ఎప్పుడు కూడా. అందుకే చూడండి, కొన్ని సార్లు సంఘాల్లో నేను ఈ పని నీకు, ఈ పని నీకు అని చెప్పి ఎవరికి నియమించు. ఎందుకో తెలుసా? నియమిస్తే వాళ్ళకు నియమములు పెరుగుతారు. అదే వాడిని వదిలేసామనుకో, క్రీస్తులో వారు బలవంతులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా క్రీస్తులో కృపచేత నువ్వు బలవంతుడువు కమ్ము. తిమోతి, శ్రమను చూసి నువ్వు భయపడద్దు. క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. దేవుడు కృపను బట్టి బలం తెచ్చుకోవాలండి. దేవుడు వాక్యాన్ని బట్టి మనం బలం తెచ్చుకోవాలి. ప్రార్థనలో దేవుడితో పెనవేసుకొని రాసుకొని ఆత్మీయ బలాన్ని మనం పెంపొందు చేసుకోవాలి. కాబట్టి రెండోది, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలాన్ని పొందుకుంటారండి? ఆ నూతనమైన బలం నీకు రావాలంటే ఇదిగో ఈ కృప అనే బలము నిన్ను, ఈ కృప నిన్ను బలపరచాలి. ఈ కృప నువ్వు ఆధారం చేసుకోవాలి. ఆ కృపను ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఆ క్రీస్తు యేసునందు కృప చేత నువ్వు బలవంతుడివి, బలవంతురాలివి అవుతావు. అప్పుడు నువ్వు జారిపడవు, నీ కుటుంబం జారిపోదు, నీ బిడ్డలు జారిపోదు, నీ సంపాదన జారిపోదు, నీ ఆరోగ్యం జారిపోదు. నువ్వు మాటల్లో కూడా ఎన్నడూ జారి మాట్లాడు. నీ మాట ఒక్కొక్కటే బలమైన మాటగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఒకరోజు పద్దాకలు నవ్వుతూ మాట్లాడే ఒక అమ్మాయి, లూజుగా మాట్లాడే ఒక అమ్మాయి ఒక రోజు వచ్చి గట్టిగా మాట్లాడింది. సీరియస్ అందులో ఏమంటారు? సాల్యా కోపం. ఎందుకని? ఏ మాటలే లూజు. అర్థమైందా? ఇవి ఎప్పుడు జారిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటది. ఒక్కసారిగా నువ్వు బలంగా మాట్లాడితే కుదిరే పని. అందుకని మన పునాదులు ఎలా ఉండాలి అంటే, క్రీస్తు యేసునందున్న బలము చేత మనము కీర్తన, నా అడుగులు జారినని అనుకునగా యెహోవా ఈ కృపే నన్ను బలపరిచింది. కాబట్టి కృప ఏంటి? కృప మనల్ని బలపరిచేది. పరిచేది కృప. కృప అంటే తోడుగా ఉండేది. రెండోది ఏంటి? తోడై ఉండే కృప. రెండోది ఏంటిది? బలపరిచే పాయింట్ నెంబర్ 3, 90వ కీర్తన 14వ వాక్యం. కొంచెం మంచిగా ఇస్తే సంతోషిస్తాం. 90వ కీర్తన 14వ వాక్యం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు.
ఈ రోజున చాలా మంది జీవితంలో తృప్తి లేదు. ఏం లేదు? తృప్తికరమైన జీవితము ఎవరికి లేదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, అయ్యా ఈ భక్తి చాలు, ఈ జీవితం చాలు. ఏలి అంటాడు, తుమ్మ చెట్టు కింద నిలబడి ఇతరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు, నేను ఇతరులు చంపేసి అంటే ప్రభు ఆలకిస్తాడు. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. ప్రభు ఆలకించి ఇంకా చెప్పు, రెండు తీసుకో, ఆ యెజెబెలు చేతిలో చావటం కంటే యెహోవా ప్రవక్తగా, నీ యాజకుడిగా, యాజక సమూహంగా ఈ కెతూరు వాగు దగ్గర ఈ తుమ్మ చెట్టు నీడలో ఇతరుల కంటే గొప్పవాడిని కాదు కాబట్టి ఇక్కడ నన్ను చంపే. అప్పుడు దేవుడు అంటాడు, అంటే ఇప్పుడు నీకేం లేదు, నీ జీవితంలో ఇప్పుడు నీకు తృప్తి ఏం కావాలండి? బలం కావాలి, ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, ఏం కావాలి? శక్తి కావాలి, ఏం కావాలి? యెజెబెలు ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కావాలి. 370 మంది బయలు ప్రవక్తల్ని, ఆ దేవుడి ప్రవక్తలను చంపిన బయలుకి వాళ్ళందరూ యాగం చేస్తున్న యెజెబెలుకు భయపడి నేను పారిపోతున్నా, ఇప్పుడు నా జీవితంలో తృప్తి లేదు. అవునా? ఇంకా నీ బాధలు ఏంటో చెప్పు. మొత్తం విన్నాడు. విన్న తర్వాత దీనికి ఎందుకు తృప్తి లేక చచ్చిపోతా అంటున్నాడు. ఇంతేనా నా గురించి నీకు తెలిసింది? అగ్నిని దించిన మొనగాడివి, యోక్తాన్ని విడగొట్టిన వాడివి, అద్భుతాలు చేసిన వాడివి, కొండలో ఉన్న పిండిన రొట్టె పిండిడు నూనెతో 3 సంవత్సరాలు పోషించబడిన వాడివి, ఇలాగా మాట్లాడేది. మాట్లాడటం కాదండి, ఎంతమందిని చంపిందో తెలుసా? 370 మంది దేవుడి ప్రవక్తలను చంపింది. అప్పుడు కూడా నువ్వేం మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఆమె చేతిలో చావను, నీ చేతిలో చేస్తానని చంపుకో, నేను పితల కంటే గొప్పవాడు కాదంటున్నాడు ఆయన. అప్పుడు అంటాడు, ఓకే, ప్రాబ్లం అంటే చెప్పండి. ఏం చెప్పండు? ఆహారం కోసం బాధపడుతున్నానని చెప్పాను. 40 రోజులు ప్రయాణం చేసి తుమ్మ చెట్టు కింద చేరానని చెప్పనా? చూస్తున్న వాడివే కదా, బాధ నీకు తెలియటం లేదు. ఆహా నిజమా? సరే ఇంకా ఏంటి చెప్పు. ఇంకేంటంటే తీసుకోబోతున్నాడు చంపు అంటున్నాడు. ప్రభు ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నాడు భక్తులతో. ఆయనకున్న వేదన, ఆకలి అని చెప్పట్లేదు. ఆయనకున్నది పాపం నీళ్లు లేవు, వాగు నీళ్లు తాగుతున్నాడు, పనుకుంటున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. అడవి తోడేళ్ళకుంది, భయం ఎక్కువైపోయింది, అడవుల్లో ఉంటున్నాడు, వాగుల్లో ఉంటున్నాడు, ఏం అర్థం కావట్లేదు. మరలా అంటాడు, చంపుతావా లేదా? అప్పుడు యెహోవా అంటాడు, ఆయన చంపుతావా లేదా అనగానే ఏలియా ఏలియా లిమిట్ యువర్ వర్డ్స్, ఇక్కడ ఎక్కువగా మాట్లాడద్దు, ప్రశాంతంగా నువ్వు పండుకో. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుడికి ఏమన్నా ఇది లేదు. ఏమంటున్నాడు ఈయన? పడుకోవడం ప్రశాంతంగా. పడుకోవడం ఏంటయ్యా? ఈ టెన్షన్ నిద్ర పట్టిద్దా? నీకు మాత్రం నిద్ర పట్టిద్దా? దేవుడు గొప్ప వరం ఏంటో తెలుసా? ఏ చింత లేకుండా జైల్లో నిద్రపోతున్నాడు. ఎవరు తెలుసు కాదు, సంఘం అంతా భయపడి. దేవుడు ప్రశాంతం ఇస్తాడు, తృప్తి ఇచ్చాడు. పడుకో ఏలియా, కంగారు పడద్దు. తృప్తి లేని జీవితం వద్దు ఏలియా. డోంట్ టాక్ రబీష్, నువ్వు మాట్లాడద్దు. అనుకుంటావు నిద్రస్తే ఒక పక్షులు తిరిగి పడుకున్నాడు, చెత్తమ్మటి నీళ్లు కారుతున్నాడు. దేవుడు హృదయాన్ని కాస్త ఎరిగిన పడుతుంది. నమ్మటి అక్కడికి వస్తే ఏలియా ఏలియా చంపమంటే చంపడు, నేను చచ్చిపోతే నేరం, ఏం చేయాలి ఈ తృప్తి లేని జీవితం అని చెప్పి ఏంటయ్యా అంటే, అదిగో చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరిగిన ఒక సంఘటన నేను చేశానయ్యా నీ కోసం. ఏంటయ్యా అది? యెజెబెలు చంపేశావా? చంపడం ఎంతో తర్వాత ముందు నాతో స్నేహం చేయను, నాతో మాట్లాడు, నేను చెప్పేది విను. ఏంటయ్యా నువ్వు చెప్పేది అంటే, అదిగో నీ కోసం ఒకటి వచ్చింది చూడు, పార్సల్. అప్పుడు జొమాటో కూడా లేదు ఆర్డర్ చేయగల రావడానికి. జొమాటో కంటే స్పీడ్ గా వచ్చేసింది ఆర్డర్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏది కావాలన్నా సరే ఆర్డర్ పెడితే బిర్యానీ వచ్చింది ఫోన్ లో. ఆర్డర్ పెట్టామంటే బిర్యానీ, రంజానికి మొత్తం బిర్యానీలే బిర్యానీ. అమ్మట అంతకంటే శ్రేష్టమైంది. పండుకున్న వాడిని లేపి మరి, ఏలియా నీ కోసం ఆర్డర్ తీసుకొచ్చిన ఆర్డర్ బాయ్ చూడు. ఆర్డర్ బాయ్ ఈ కెతూర వాగు దగ్గర, ఈ తుమ్మ చెట్టు దగ్గర నేను చచ్చిపోతాను అడుగుతుంటే నన్ను లేపుతావు ఏంటి? విచిత్రమైన మాటలు ఏంటయ్యా అని చెప్పి లెగి చూస్తే పెద్ద చబుడు కాకి ఆ పొట్లాన్ని, మా రొట్టెని, మాంసాన్ని పట్టుకొని
లే తీసుకొచ్చారు ఏలియన్ లేకుంటే తినేశాడు. ఇదేంది పిల్లల దగ్గర ఉంటే రొట్టెను పట్టుకెళ్ళిపోయే కాకి మాంసాన్ని రొట్టె తీసుకొచ్చి ఇదిగో నీకోసమే తీసుకొచ్చా లెగిసి తిను. ఎవరు చెప్పారు అంటే సృష్టిని శాసించగలిగిన దేవుడు చెబితే వచ్చినట్టు గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏలియా అవి తీసుకొని ప్రశాంతంగా తిని ఇక నువ్వు బయలుదేరాలి అని 40 రోజులు పోషించాడు కాకోలం చేత. రోజు మనకి తృప్తి లేదు ఎట్లా తెలుసా? కుటుంబంలో ఉన్నకోసం తృప్తి ఉంది. డబ్బులు ఉన్నంతసేపు బాగానే ఉంటాం, డబ్బులు అయిపోతుంటే మనిషి ఇంట్లో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఇంట్లో పెద్ద అదేంటి ఏం లేదు, ఎట్లా వచ్చినా ఎట్లాగే పోతాయి. మనం ఎప్పుడు కూడా కదలటానికి వీలు లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి తృప్తి పరిచేది కృప. ఏంటి చెప్పండి? అందుకే ఉదయమున సాయంత్రమున ఏం తీసుకొచ్చిందంట ఆయనకి? రొట్టె మాంసము. ఉదయమున, అందుకని ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి పరచుము. పక్షులు పొద్దున లగ్నాలు వేటి కోసం వెళ్తాయి? ఆహారం కోసం వెళ్ళిపోతాయి. మనం పొద్దున లేచి పొలోలు మనకు పొలం ఎందుకు వెళ్తాం? బతుకు జీవుడు అనుకుంటా తృప్తిగా పిల్లలు పెరగాలని, కుటుంబం తృప్తిగా ఉండాలని, ఎవరి దగ్గర చేయి దాచకూడదని, శుభ్రంగా పోషించబడాలని, అప్పుడు చేయకూడదని మనం పనులకి వెళ్ళేది. అవునా కాదా? అంతే. అదే దేవుడి వాక్యం అంటుంది, ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తి పరచుము. అంటే దేవుడు తృప్తినిస్తాడు. ఏమిస్తాడు? తృప్తిని. చాలా మందికి, కొంతమందికి తింటంలో తృప్తి ఉండదు. ఏముండదు? తింటంలో తృప్తి ఉండదు. ఏమిటి ఒక చిత్రం. కొంతమందికి ఏమో కట్టుకోవడంలో తృప్తి ఉండదు. ఎన్ని బట్టలు కట్టుకోవడం నాకు నచ్చలా, ఏంటి ఏంటి అంటా ఉంటారు, తృప్తి లేని ఉంటారు. కొంతమందికి ఎంత చేసినా కానీ తృప్తి ఉండదు. మంచిగా ఇల్లు కట్టినా మంచిగా తృప్తి లేదు. అందుకే దేవుడు అంటే మీరు తృప్తి ఎలా జీవించాలి అంటే దేవుడు వాక్యం అవుతుంది. ఎంత ఉన్నా కానీ తృప్తిగా ఉంటారు. చూసారా? వారి దేవుడు తెలుసుకున్నారు. పొద్దున పూట సాయంత్రం పూట రొట్టె మాంసం తీసుకొచ్చి తర్వాత మధ్యలో టీ ఇవ్వడం మీకు దేవుడు ఎప్పుడు కూడా స్వర్గంలో లేదు. ఖచ్చితంగా రొట్టె మాంసాన్ని తిని అలానే పొందుకుని దేవుడి సేవ మరలా దాదాపు కొన్ని సంవత్సరాలు దేవుడు పరిచయం చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు. కాబట్టి ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ వన్ కృప ఏంటిది? తోడుగా ఉండేది. రెండోది ఏంటిది? బలపరిచేది కృప. మూడోది ఏంటిది? తృప్తి పరిచేది కృప. పాయింట్ 4, పాయింట్ నెంబర్ 4 అది చెప్పి చక్కగా తీయండి. అపోస్తల కార్యాలు కొత్త నిబంధనలు చూపిస్తాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 27 18-27 అపోస్తల కార్యాలు. ముగిస్తుందండి. తరువాత అతడు అకాయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరుడు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి దేని చేత? కృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసినా లేకపోతే పొందుకున్నాడా? అదేంటి? లేఖలోనేమో రాశాడు సహాయం కావాలని, లేఖలోనేమో పంపబడతా రాశాడు. కానీ ఈడకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? అఖాయాలో నుండి బయలుదేరినప్పుడు కొంతమంది సహోదరులు వేడుకొని వాళ్ళందరిని బలపరచుచు నేను వాళ్ళ ప్రాంతానికి వెళ్తున్నాను, మీరు నాకు సహాయం చేయాలని చెప్పి వాళ్ళకి లేఖ రాశాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు కృప చేత అనేకులకి చాలా సహాయము ఇతనే చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఎప్పుడు నువ్వు సహాయము తీసుకోవడం కాదు, ఇక మీదట నుంచి 2024 సంవత్సరంలో నీవే అనేకులకి సహాయము చేయదు గాక. ఆమె నమ్మేంటి? నీ చెయ్యి ఎట్లాగే ఉండాలి, ఎట్లా ఉండాలా? అది నువ్వే ఇతరులకు మేలు చేసేదానిగా ఉండాలి. అది నిజమైన ఆశీర్వాదం అంటే. కానీ ఎప్పుడు ఏసయ్యా మా ఇంటికి రావా,
వదలదు. దేవుడి కృప చేత చాలా సహాయం అతడు చేసాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు కృప సహాయం చేసేది, విశ్వసించిన వారందరికీ సహాయం చేసిందట కృప. ఈ రోజు నువ్వు విశ్వసిస్తున్నావా? ఈ విశ్వాసం ఎక్కడ? విశ్వాసం ఎందుకు సన్నగిల్లిపోతున్నావు? భక్తిలో ఎందుకు సన్నగిల్లిపోతున్నావు? అక్కడ దేవుడి వాక్యం అంటుంది, అఖాయలో ఉన్న వారందరూ, విశ్వసించిన వారందరికీ కృప చేత చాలా సహాయము. కృప నీకు సహాయం చేస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు విశ్వసిస్తే చాలు. దేవుడి మీద నీ విశ్వాసం తొలగిపోకుండా నా ప్రభు నాకు చేయగలడు అని విశ్వాసంతో పలికితే ఖచ్చితంగా ఆ సహాయం నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఆ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండక అసాధ్యం. విశ్వాసం కలిగి ఉండాలి. యేసు ప్రభువులో మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం. అందుకే అపోస్తులు ప్రార్థన చేస్తారు. అపోస్తుల కోసం యేసు దేవుడు ప్రార్థన చేశారు తెలుసా? తండ్రికి, దేవా వీళ్ళ విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని పరలోక తండ్రి యేసు ప్రభు వేడుకున్నాడు. ఎందుకని? విశ్వాసంలో వీళ్ళు అభివృద్ధి చెందటలేదు, ప్రార్థనలో అభివృద్ధి చెందటలేదు. అయితే మన విశ్వాసంలో అభివృద్ధి చెందినప్పుడు కృపచేత మనకు సహాయము అనుగ్రహించబడుతుంది. చాలా మటుకు సహాయము చేసను అంటే ఇక నువ్వే సహాయం చేసేదానిగా, సహాయం చేసేవాడిగా దేవుడు మార్చుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ కృపలో ఉన్న 4 విషయాలు అయితే అద్భుతమైన ఒక మాట చెప్పాలి. ప్రకటన గ్రంథం కావద్దు చివరి వాక్యంలో ఒక మాట ఉంటుంది, అన్యాయం చేయవాడిని చేయడము, అపవిత్రుడిని అపవిత్రుడుగానే ఉండడము, నీతిమంతుని నీతిమంతులుగా ఉండడము, నేను వాడి క్రియలకు సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉంది, నేను వాడి క్రియలకి జీతం ఇస్తాను. అయితే మీకు మంచి మర్మం చెప్పను. అయితే దేవుడు ఆ క్రియలన్నిటిలో కూడా కృప చూపువాడై ఏంటంటే క్రియల్లో కూడా దేవుడు కృప చూపిస్తాడట. అంటే నువ్వు చేసే ప్రతి క్రియలో కూడా మాట చదువుతారు ఒకసారి, పాయింట్ కాదు కానీ క్రాస్ తెలుసు. ఒకసారి చదవండి. 145వ కీర్తన 17వ వచనం అనుకుంటున్న సందేహం, ఇది నా పాయింట్ లో లేదు, బట్ క్రాస్ 145:17 తన మార్గములన్నిటిలో అద్దుగో యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో అద్దుగద్దుగద్దుగో తన క్రియలన్నిటిలో చూపువాడు కృప చూపువాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు? ప్రకటన గ్రంథంలో భక్తుడు ఏమన్నాడు? ప్రతి వాని క్రియలకు జీతం ఇచ్చేది ప్రభువే అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తన క్రియలన్నిటి యందు ఆయన కృప చూపువాడై ఉన్నాడు. నీ క్రియలు పాడైపోయినా, ఒకవేళ నీ క్రియలు చెడిపోయినా, ఒకవేళ విశ్వాసంలో నీ క్రియలు లేకపోయినా, మనకి విశ్వాసం ఉంది కానీ క్రియ లేదండి. విశ్వాసంలో మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నామంటే, మనకి ఎందుకు దేవుని యొక్క సహాయం, కృపలో సహాయం మనకు కలగట్లేదంటే, ఇదిగో విశ్వాసంలో అభివృద్ధి మనము చెందట్లేదు. ఆ విశ్వాసంలో మనం అభివృద్ధి చెందినప్పుడు ప్రియులారా, మన జీవితానికి, మన కుటుంబానికి దేవుడు నిండైన సహాయం చేసి విశ్వాస అభివృద్ధిలో మనందరం నడిపించను గాక. చాలా మంచి ప్రార్థించారు. 4 విషయాలు ఈరోజు ప్రభు మీకు ముందుంచారు.